మొన్న మొబైల్ స్టాండ్ వీడియోలోని ఒకరు నాకు పెట్టిన కామెంట్, కట్నం అనేది సాంప్రదాయం అమ్మా, దాని గురించి మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అని. అవును, సాంప్రదాయమే. ఓ బర్రెని కాస్ట్లీ ఫుడ్ పెట్టి నేను పెంచాను, అది ఈరోజు 10 లీటర్ల పాలు ఇస్తుంది, మీరు ఎంత ఇస్తారు, నేను దీన్ని నమ్మేద్దాం అనుకుంటున్నాను అని అంటారు కదా. ఆ రకంగా బేరం ఆడతారు కదా. అలాగా ఆ అబ్బాయిని కూడా నా మధ్యలో పెట్టి నేను కాస్ట్లీగా చదివించేసాను, ఈరోజు ఒక 20,000 శాలరీ వస్తుంది, సో మీరు ఎంత కట్నం ఇద్దాం అనుకుంటున్నారో మేము ఎంత అనుకుంటున్నామని అలా బేరం ఆడతారు. సో బేరం తెగొట్టేసారు. తెగొట్టిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. అమ్మాయికి అడిగే మాటలు ఎలా ఉంటాయి అని అంటే, నీకు చేసుకున్నాను కదా, నాకు ఏమీ కలిసి రాలే అచ్చి రాలే, అదే కనుక నేను మా మేనత్త కూతురుని చేసుకుని ఉంటే కనుక ఇంకా బోలెడు ఆస్తి వచ్చేది. అవునా, నిజమే, నేను నిన్ను చేసుకున్నాను కదా 10 లక్షలు ఇచ్చి, ఆ 10 లక్షలు నీకు ఇవ్వకుండా ఏ వడ్డీ ఓడుకో ఇచ్చుంటే, నెల నెల ఆడు వడ్డీ పువ్వుల్లో పెట్టి తెచ్చుంటే నేను కాలు మీద కాలు వేసుకొని దర్జాగా 10 మంది పని వాళ్ళతో బ్రతికేదాన్ని. ఆ 10 లక్షలు నీకు ఇచ్చాను చూడు, అందుకే ఇప్పుడు నేను పనిదాన్ని అయిపోయాను. 10 లక్షలు ఇచ్చి మరి నేను పనిదాన్ని అయిపోయాను అంటే. ఇంకొకటి ఏంటది, ఏమి ఇచ్చేసారు మీ వాళ్ళు, నిన్ను పోషించడానికి కట్నం ఇచ్చారు. నన్ను పోషించడానికి ఇచ్చారా, ఓకే, నువ్వు తీసుకుని వచ్చేసాయి కట్నం, నేను నిన్ను పోషిస్తా. నువ్వు చూసినట్టు పని మనిషిలా కాదు, అర్థమవుతుందా, నువ్వు చూసినట్టు పని మనిషిలా కాదు, రాజాలా చూసుకుంటా, నిన్ను పోషిస్తా, అర్థమవుతుందా. పోషించడానికి డబ్బులు అనుకుంటా, అదే డబ్బులు తీసుకుని అమ్మ నాన్న అక్క చెల్లి అందరినీ విడిచిపెట్టేసి నేను నా కుటుంబం అని నా దగ్గరికి నువ్వు వచ్చేసాయి, నీకంటే దర్జాగా నేను పోషిస్తాను. ఇదేంటిది అబ్బాయి వర్షం. ఇక అత్తగారి దగ్గరకు వచ్చుంటే, అత్తగారు ఉన్నారు కదా, మరి అత్తగారి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఏంటి పిల్ల అందమా సందమా, అదేమో అన్నయ్య కూతురికి చేసుంటేనా ఎంత అందగతో. అవునా అమ్మ, పెళ్ళికి ముందు పెళ్లి చూపులకు నువ్వు వచ్చి మాట్లాడుకునేటప్పుడు నువ్వు చూసుకోలేదా పిల్ల ఎలా ఉంది ఏంటి అని చూసుకోలేదా? ఓహో, అప్పుడు నోట్లు కట్ల కనిపించాయా, నీ కొడుకుని అమ్మేసుకున్నావు, అప్పుడు నీకు నోట్లు కట్ల కనిపించాయి, ఇప్పుడు నీకు అవన్నీ ఖర్చు అయిపోయాయి, ఏం కనిపించట్లేదు, పిల్ల అందం కనిపిస్తుంది కదమ్మా. సారీ సీరీ ఏమి ఇయ్యలేదు, ఏమమ్మ కావాలి నీకు? ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, టీవీ, ఇంకేదో టీవీ ఇంకా నీ ఇంటికి కావాల్సిన అన్ని సామాన్లు కొనేసి ఇచ్చే సామాన్లు నోరు మూసుకొని వెళ్ళిపోవాలి. పట్టణంలో ఉంటుంది కాబట్టి పట్టణంలో కూడా నువ్వే కొనుక్కో, మీ అమ్మ నాన్నకు కొనమని చెప్పు. నీ కూతురు కూడా ఆమెనే కొనేస్తుందిలే, నీ పిల్లలకు కూడా మీ అమ్మ నాన్నకే కొనేసేయమని చెప్పు. ఎందుకు, నువ్వు ఒకప్పటి కోడలవే కదా, నువ్వు ఇంటికి వచ్చినప్పుడు ఇలానే అన్ని పట్టుకొని వచ్చావా? పోనీ నీకు ఒక కూతురు ఉంటుంది కదా, మరి ఆ కూతురికి అన్ని నువ్వు ఇలానే ఇచ్చావా? ఎందుకు అంత పీక్ తినేయడం, కట్నం అని చెప్పి? అదొక దౌర్భాగ్యం. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే, ఆ పిల్లకి పిల్లలు పుడితే హాస్పిటల్కి వెళ్తే పిల్లలు మీ వాళ్ళు, బ్లడ్ రిలేషన్ మీదే, కానీ హాస్పిటల్ బిల్లు మాత్రము ఆ అమ్మాయి తల్లిదండ్రులే. ఇది దౌర్భాగ్యం. అసలైన దౌర్భాగ్యం ఏదన్నా ఉంటుందంటే ఇది. ఆ పిల్లలకి మీకు సంబంధం ఉంది, వాళ్ళు మీ మనవలు, మీ వంశము, మీ వంశోద్ధారకులు, కానీ ఆ బిల్లుకి మీకు ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకనగా ఇది కూడా వాళ్ళకి కట్నం కాకుండా ఇది ఒకటి ఫీడ్. అలాగా హాస్పిటల్లో బిల్లు కట్టించేసి ఎలా మెల్లగా అక్కడ గడిచిపోయింది హాస్పిటల్ది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లవాడికి పేరు పెట్టేది ఉంది కదా, అది అక్కడికి వస్తే మళ్ళీ తులం పెట్టమని మీ అమ్మా నాన్నకి, పిల్లోడు తొలిసూరు పిల్లోడు కదా, తులం పెట్టమను, డబ్బులు ఏమన్నా అకౌంట్లో వేసేయమను, ఫిక్స్డ్ డిపాజిట్ లెక్క. ఏంటి, నీ పిల్లలకి ఏం నువ్వు వాళ్ళకి పోషించి పెట్టుకునేలా స్తోమత లేదు నీకు? నీ పిల్లలకి నువ్వు చూసుకోరా అని నీ కొడుకు చెప్పలేవు? అది కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి, తులం ఇచ్చేసేయండి అంటే వాళ్ళే అక్కడ కూడా అమ్మాయిలే ఇచ్చేసుకోవాలి, అమ్మా నాన్నలే అంటే పిల్లల తల్లిదండ్రులే ఇచ్చుకోవాలి. అదొక దౌర్భాగ్యం. పోనీ అది అయిపోయింది, వాళ్ళు ఏదో గ్రాండ్గా ఫంక్షన్ చేసేసుకున్నారు, ఆ అబ్బాయికి వాళ్ళకి నచ్చినంత ఎంతో పెట్టుకున్నారు, ఫిక్స్డ్ డిపాజిట్ కావాలంటే చేసుకున్నారు, ఏదో అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత అంటే అత్తగారింటికి వచ్చేసిన తర్వాత ఆమె ఆరోగ్యంగా ఉండి అన్ని పనులు చేసుకుంటే నీ ఇంట్లో ఉండాలి. నీకు, నీ కుటుంబంకి, అందరికీ, నీ కుటుంబం మొత్తానికి సేవలు చేయగలిగితే ఆవిడ నీ ఇంట్లో ఉండాలి. ఒకవేళ ఆవిడకి బాగులేకపోతే, ఏదో ఒక జ్వరమో ఏదో సంథింగ్ ఏదో వచ్చి బాగులేకపోతే మళ్ళీ అప్పుడు అయ్యో బాగాలేదు కదా, పని ఏమీ చేయలేకపోతున్నావు కదా, నువ్వు కొద్ది రోజులు మీ ఇంటికి వెళ్ళిపో, ఆరోగ్యం అంతా కుదుట పడ్డాక మనసు ప్రశాంతంగా అయినాక నువ్వు ఇంటికి రా. ఏంటమ్మా, తను బాగున్నప్పుడు నీ ఇంట్లో ఉండాలా, తను బాగాలేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలా? ఇది ఎక్కడ రూల్ అమ్మా? అబ్బాయి అయిపోయింది, అత్తగారు అయిపోయింది, అయితే ఇంకొక మెయిన్ రూల్ మిగిలింది కదా, ఆడపడుచు ఎక్కడ స్టార్ట్ అయిందంటే పెళ్లి స్టార్టింగ్ కట్నాల దగ్గరే. కట్నము పెళ్లి కొడుకు మనం ఎంత మాట్లాడుకున్నామో అందులో పావు అర్ధం సగము ఎంతో కొంత ఆడపడుచుకు కూడా ఇవ్వాలి. ఎందుకు అంటే ఆడపడుచు అర్ధము కూడా అంట. అబ్బాయికి అక్క చెల్లుంటే అమ్మాయి ఇవ్వాలి, అమ్మాయికి అక్క చెల్లుంటే కనీసం ఒక చీర కూడా పెట్టక్కర్లే, ఏం ఇవ్వక్కర్లే అమ్మాయి ఆడపిల్లలకి. అబ్బాయి ఆడపిల్లలకి మాత్రము అమ్మాయి ఇవ్వాలి. పోనీ ఇచ్చేసేమో, ఆడపిల్లకి చూసుకుంటే మనకే మంచిది కదా.
ఆడపిల్ల సంతోషంగా ఉంటే మన కుటుంబానికి మంచిది, ఇచ్చాము, ఓకే, అయిపోయింది. ఇప్పుడు పండగ వచ్చింది, ఇంకేదో అకేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మన స్తోమతను బట్టి మనం ఇచ్చినప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటే ఒకలా ఉంటుంది. కాదు, మన పరిస్థితి ఎలా ఉన్ని, మన దగ్గర ఎంత ఉన్ని, ఏమున్నాయి, వాళ్ళు అనుకున్నది వాళ్ళకి ఇచ్చేయాలి. పట్టుపట్టి అడుగుతారు. ఈ పండక్కి మీ మేనకోడలకి ఉంగరం కావాలంటమ్మా, లేకపోతే సంథింగ్ ఏదో మీ మేనకోడలకి ఇలా కావాలి, మీ అంటే పిల్లల ఏం కావాలో, వీళ్ళకి సైకిల్ కావాలో లేకపోతే ఇంకేదో అడుగుతారు. వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే మనం అంత ఇచ్చేసేయాలి. ఇంత అని మనం మాట్లాడకూడదు. అర్థమవుతుందా? నువ్వేం తెచ్చుకున్నావు మీ పుట్టింటి నుంచి, నువ్వు తెచ్చింది నాకు ఇవ్వు, ఆమె తెచ్చింది దాంట్లో నీకు సగం ఇచ్చేసేయాలి. ఏమి నీ అమ్మ దగ్గర నుంచి తీసుకున్నావు కదా, నీ అమ్మ నాన్న దగ్గర నుంచి తీసుకున్నావు, మళ్ళీ నీ వదిన సపరేట్ ఇవ్వాలా నీకు? ఇది సేమ్ కదా. ఒకటి నువ్వు అందరు అత్తమామలు, అందరు ఆడపడుచులు అందరి గురించి మాట్లాడలేదు, కొంతమంది గురించే మాట్లాడాను. ఇలా కూడా కొంతమంది ఉన్నారు. ఎలా అంటే మా కోడలు వచ్చింది, మా కొడుకు కోడలు సంతోషంగా ఉన్నారు, నాకు అదే చాలు, ఏంటి నా వృద్ధాప్యంలో నాకు మంచిగా చూస్తే చాలు, ఎందుకంటే ఇప్పుడు నేను కూతురులా చూసుకుంటున్నాను, అప్పుడు నాకు అమ్మలా చూసుకుంటే అంతే చాలు అనుకునే అత్తమామలు ఉన్నారు. నా పుట్టింటి వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు, వాళ్ళ సంతోషమే నాకు ఐశ్వర్యం అనుకునే ఆడపడుచులు కూడా ఉన్నారు. నా జీవితాంతం తోడుండే ఒక మనిషి నా జీవితంలోకి వచ్చింది, నా కష్ట సుఖాల్లోనూ సంతోషం దుఃఖం అన్నింటినీ పంచుకోవడానికి ఒక తోడు నాకు వచ్చింది అనుకునే అబ్బాయిలు కూడా ఉన్నారు. నేను వాళ్ళ గురించి అయితే మాట్లాడట్లేదు. ఓన్లీ ఎవరైతే కట్నం గురించి అడుగుతున్నారో, కట్నం గురించి ఇలా అలా మాటలు అనడం, అమ్మాయి మనసు బాధ పెట్టడం, అలా చేసేవాళ్ళు ఎక్కడో అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. పెళ్ళి అంటే 2 కుటుంబాలు ఒక కుటుంబం కావడం, 2 జీవితాలు ఒక జీవితం కావడం, అంతేగాని అదేదో బిజినెస్ కాదు కదా. నీకెంత వచ్చింది, నాకెంత వచ్చింది, లాభం ఎంత, నష్టం ఎంత అని లెక్కలేయడానికి అది బిజినెస్ కాదు. పెళ్ళి అంటేనే జీవితం. 2 కుటుంబాలు ఒకటయ్యాయి కదా, మనకి బంధాలు పెరిగాయి, బంధుత్వాలు పెరిగాయి, ఇంకా మన వంశం పెరిగింది, అన్నీ పెరిగాయి. ఇది మాత్రమే ఆలోచించండి. నష్టం సుఖం దుఃఖం ఇవేవి వద్దు. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, నాకు చెప్పాలనిపించి చెప్పాను అంతే. నేను చూసింది విన్నది అనుభవంతో చెప్పాను.